అంబటి రాంబాబుని వరుసగా ఏదో ఒక కేసులో ఇరికిచ్చి జైల్లోనే ఉంచాలి, నెలల తరబడి అతనికి తమ సత్తా ఏంటో చూపెట్టాలన్నది ప్రభుత్వం భావిస్తోంది. తనకి సంబంధించి సామాజిక వర్గపు అండుండదు, తనకున్నటువంటి సామాజిక వర్గానికి సంబంధించిన ప్రతినిధులు తమ వెనకాలే ఉన్నారు అన్నటువంటిది పవన్ కళ్యాణ్ కారణంగానే ధైర్యం. అందుకనినే సాధారణంగా సామాజిక వర్గాల కారణంగా రాజకీయాలలో నడుస్తున్నాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో. అందులో అంబటి రాంబాబుని లోపలేస్తే సామాజిక వర్గం ఏమీ అతని వెంట ఉండదులే అన్న ధైర్యం. ఇదివరకు ముద్రగడ విషయంలో వెనక్కి తగ్గారు, ఇప్పుడు అంబటి రాంబాబు విషయంలో ముందుకెళ్ళడానికి కారణం పవన్ కళ్యాణ్ తమ వెంట ఉన్నారన్నటువంటి ఉద్దేశంతో అంబటి రాంబాబుని వరుసపెట్టి ఓ పక్కన బెయిల్ వస్తుంటే ఇంకొక కేసులో ఇరికించడం పీటీ వారెంట్ల పేరుతో ఇవాళ అట్లా గుంటూరుకి తీసుకుని వచ్చారు. ఆ సందర్భంగా కోర్టు బయట బస్సులో ఉంచినటువంటి సందర్భంలో అంబటి రాంబాబు ఏదైతే పుష్ప సినిమా స్టైల్లో తగ్గేదేలే అంటూ ఇట్లాగా చేసినటువంటి సంచలనం అనడానికి ఏమీ లేదు. తన కాన్ఫిడెన్స్ని తెలియజేస్తుంది, తన ధైర్యాన్ని తెలియజేస్తుంది. లేదు ఇట్లాంటి వాటికి నేను సిద్ధంగా ఉన్నానన్నటువంటి సంకేతం తెలియజేస్తుంది. మళ్ళీ దీని మీదన బెయిల్ వస్తే ఇంకొక దాంట్లో మళ్ళీ అరెస్ట్ చేయడానికి సిద్ధపడుతున్నారు. 7-8 కేసులు దగ్గర పెట్టుకున్నారని చెప్తున్నారు. भारत इसके लायक कैमरा Please,